ట్రెండింగ్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో సేల్ నడుస్తుంది. అయితే నువ్వు ఆర్డర్ చేసావో లేదో తెలియదు కానీ ఈ సేల్ నుండి నీకు మంచి కాన్సెప్ట్ నేర్పిస్తా. మామూలుగా సేల్ లేని రోజు 1 minute లో 10,000+ కస్టమర్స్ ఫ్లిప్కార్ట్ లో యాక్టివ్ ఉంటారు. ఆ రేంజ్ కి ఫ్లిప్కార్ట్ కి ఒక 50+ సర్వర్స్ సరిపోతాయి. అదే సేల్ మిడ్ నైట్ చూసుకున్నట్టయితే ఐఫోన్ కొనడానికి 1 minute లో 10 lakhs+ కస్టమర్స్ ఫ్లిప్కార్ట్ లో యాక్టివ్ గా ఉంటారు. ఇలాంటి కేసులో ఫ్లిప్కార్ట్ ఆ ట్రాఫిక్ ని తట్టుకోగలుగుతుందా? అస్సలు తట్టుకోలేదు. యాప్ అనేది క్రాష్ అవుతుంది. అలా క్రాష్ కాకుండా ఈ ఫ్లిప్కార్ట్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తారు. ఈ ఆటో స్కేలింగ్ ఏం చేస్తుందంటే సడన్ గా ట్రాఫిక్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో ఆటోమేటిక్ గా సర్వర్స్ కౌంట్ అనేది పెంచుతుంది. అలాగే ఎప్పుడైతే ట్రాఫిక్ ఆటోమేటిక్ గా తగ్గుతుందో ఈ సర్వర్స్ కౌంట్ ని తగ్గిస్తుంది. ఇందులో మనకి 2 types ఆఫ్ స్కేలింగ్స్ ఉంటాయి. ఒకటి వర్టికల్ స్కేలింగ్, ఇంకోటి హారిజాంటల్ స్కేలింగ్. వర్టికల్ స్కేలింగ్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఉన్న 50 సర్వర్స్ కెపాసిటీని, స్టోరేజ్ ని, CPU ని పెంచుతుంది. అయితే ఈ హారిజాంటల్ స్కేలింగ్ ఏం చేస్తుంది అంటే 50 సర్వర్స్ ఉంటుంది కదా, అడిషనల్ ఎక్స్ట్రా సర్వర్స్ ని యాడ్ చేస్తుంది. లైక్ 100, 200, 300 సర్వర్స్ ని యాడ్ చేస్తుంది. సర్వర్స్ పెంచాం కానీ అన్ని రిక్వెస్ట్ ఒకటే సర్వర్కి వెళ్తే అప్పుడు కూడా యాప్ క్రాష్ అవుతుంది. వాళ్ళు వాడిన కాన్సెప్ట్ లోడ్ బ్యాలెన్సర్. అయితే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే ప్రతి సర్వర్ కి ఈక్వల్ గా ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలా ఏ సర్వర్ మీద అంత బర్డెన్ ఉండదు, యాప్ అనేది స్మూత్ గా హ్యాండిల్ అవుతుంది.